దేశంలోని కొంతమంది నాయకులు పదవులకు లొంగి దేశద్రోహులకు సహకరిస్తే దేశం కోసం కలలకన్న నిజమైన దేశభక్తుడు మాత్రం దేశానికి దూరం అయ్యి ప్రపంచంలోనే కనుమరుగైన మహానుభావుడు సుభాష్ చంద్రబోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిత్ర. జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని ఏకైక భరత హీరో నేతాజీ. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం అహింస మార్గంలో పనిచేయడమో లేదా దేశ ప్రజల నమ్మకాలను నిలబెట్టి బ్రిటిష్ వారి నుండి బానిసత్వాన్ని పోగొట్టడానికి కొందరు నాయకులు చేసిన పోరాటమో కాదు. బ్రిటిష్ వారి స్వలాభం మరియు భారతదేశంలోని ప్రముఖుల రాజకీయ స్వార్థం వలన ఒక గొప్ప వీరుడు రహస్య మరణానికి ప్రతిరూపమే ఆగస్టు 14, 1847లో వచ్చిన స్వాతంత్రం. తన జీవితంలో ఎప్పుడూ ఆయన స్వార్థంగా ఆలోచించకుండా విశ్వాసంగా ఉంటూ 12 దేశాలు తిరిగి ఒక పెద్ద సైనిక బలగాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన ఒక గొప్ప యుద్ధ వీరుడు సుభాష్ చంద్రబోస్. అతని జీవితంలో కనుక ఎలాంటి రాజకీయ కుట్రలు జరగకుండా ఆయన ఆ రోజు భారతదేశానికి వచ్చి ఉంటే 1947 కంటే 2 సంవత్సరాల ముందే మనకి స్వాతంత్రం రావడమే కాకుండా బ్రిటిష్ వారిని మనకి బానిసలుగా చేసి ఉండేవాడు. చరిత్రలో ఎప్పటికీ రహస్యంగానే ఉన్న సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న నిజాలు ఏంటి, రాజకీయంగా అతడు ఏర్పరిచిన సైనిక బలగాన్ని మట్టిపెట్టాలని చూసింది ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్లో పొందండి. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో ప్రభావతి దేవి జానకీనాథ్ బోస్ దంపతులకు కటక్లో జన్మించారు. బాల్యం నుండే ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు నిలిచి అడిగేవాడు. ఇంటర్ చదివే రోజుల్లో స్వేచ్ఛా సేవా సంఘ్ అనే సంస్థ ఏర్పాటు చేసి యువకులను సమాజ సేవ, ధ్యానం, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం వంటి అనేక అంశాలపైన ఉపన్యాసాలు చెప్పేవాడు. బోస్కి స్వామి వివేకానంద అంటే ఎంతో ఇష్టం. ఇక 1919లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉత్తమ ర్యాంక్ సాధించి శిక్షణ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ 1920లో ఇంగ్లాండ్లో జరిగిన ఎగ్జామ్లోనూ మెరిట్లో పాస్ అయ్యారు. అయితే జలియన్ వాలా బాగ్ వార్త తెలిసిన అతడికి మనసులో ఆవేదన కలిగి దానిని మధ్యలోనే వదిలేసి 1921లో ఇండియాకి తిరిగి వచ్చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గాంధీ గారిని కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు. ఇలా చేరిన ఆయన చిత్తరంజన్ దాస్ వద్ద పనిచేసేవాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వచ్చినప్పుడు నిరసన చేసినందుకు 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఇక ఆయన జైలు నుండే కలకత్తా శాసనసభకు ఎన్నికయ్యాడు. జైలులో నిరాహార దీక్షకి తన ఆరోగ్యం క్షీణించడం చూసి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ ఆయనను విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో బోస్ని అరెస్టు చేయడం కాకుండా దేశ బహిష్కరణ కూడా చేశారు. ఆ సందర్భంలో ఆయన యూరోప్లో పర్యటించి ఆ హిట్లర్, ముస్సోలినీ వంటి మహనీయులను కలిశాడు. అయితే బోస్ హిట్లర్ని కలిసిన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. హిట్లర్ కోసం వేచి చూస్తుండగా ఒక అతను ఏంటి విషయం అని అడిగాడు. నేను మీ బాస్ హిట్లర్తో మాట్లాడాలని జవాబిచ్చాడు. అయితే కొద్దిసేపటికి ఇచ్చిన హిట్లర్ బోస్తో చర్చలు చేసి వెళ్తుండగా నీ దగ్గరికి ముందుగా వచ్చిన వ్యక్తి హిట్లర్ కాదని నీకెలా తెలిసింది అని ప్రశ్నించగా నా భుజాన్ని తట్టే ధైర్యం హిట్లర్కి తప్ప మరెవ్వరికి లేదని ఆయన జవాబిచ్చాడు. అయితే 1934 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స నిమిత్తం ఆయనని ఆస్ట్రియాకు తరలించారు. ఇలా ఆస్ట్రియాలో చికిత్స పొందుతున్న ఆయన యూరోప్లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి వారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలాగా చేయాలని బోస్ భావించారు. అయితే ఒక యూరోపియన్ పబ్లిషర్ ద ఇండియన్ స్ట్రగుల్ అని ఒక పుస్తకం రాయాలని కోరారు. అయితే అది రాయడానికి ఇంగ్లీష్ వచ్చి టైప్ చేయగలిగే ఒక వ్యక్తి అవసరం అయినప్పుడు బోస్ స్నేహితుడైన డాక్టర్ మధుర్ ఆయనకు 2 పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. బోస్ ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలుగా నియమించుకున్నారు. ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఇలా కొన్ని రోజుల్లో వారి మధ్య ప్రేమ చిగురించింది. స్వాతంత్ర్యం తప్ప వేరే ఆలోచన లేని ఆయనకి 1934 నుంచి 1936 కాలంలో తన ప్రేమ జీవితం చాలా మధురమైనగా చెబుతారు. ఇక భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక దేశం అంతా తిరుగుతూ తన ఉపన్యాసాలతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యాడు.
ఇలా గొప్ప నాయకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో అంతర్గతంగా జరిగిన కుట్రల కారణంగా 1939లో ఆయనను కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. ఆ తర్వాత వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి దేశం అంతటా పర్యటించగా ఆయనని మద్దతుగా కొన్ని లక్షల్లో జనాలు ఆయన వెంట నడిచారు. ఇలా ఉద్యమకారుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుండగా 1941లో ఆయనని అరెస్ట్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ ఆయన పథకం ప్రకారం మహమ్మద్ జియా ఉల్ హక్ అనే దొంగ పేరుతో పాస్పోర్ట్ సంపాదించి తప్పించుకుని తన వ్యక్తిగత సేవకు భగత్ రామ్కు రహ్మత్ ఖాన్ అని పేరు పెట్టి కాబూల్కి వెళ్ళాడు. అక్కడ ఉత్తమ్ చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకి ఆశ్రయం కల్పించగా అక్కడ ఉంటూనే రష్యా, జర్మనీ, ఇటలీ దేశ రాయబారులతో మంత్రాలు చేశాడు. 1941 మార్చి 18న అక్కడి నుండి బార్లాండ్ అనే మారుపేరుతో సమర్కండ్, మాస్కోల మీదుగా బెర్లిన్ చేసుకుని జపాన్, ఇటలీ, జర్మనీలకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు. ఇలా చేరుకున్న బోస్ని వారు స్వాతంత్ర భారత రాయబారిగా గుర్తించారు. ఆ తర్వాత బోస్ అక్కడే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. 1941 ఫిబ్రవరి 27న బోస్ రేడియోలో వచ్చిన ప్రసంగం యావత్ దేశాన్ని కదిలించింది. ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారు ఒక్కో ఓటమితో ఒక్కో ప్రాంతాన్ని వదిలేస్తున్న సమయంలో జపాన్ వరుస విజయాలను నమోదు చేసింది. అయితే జపాన్లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బోస్ని అక్కడికి ఆహ్వానించగా 45 రోజుల పాటు జలాంతర్గామిలో ప్రయాణించి అక్కడ మత్సుడు అనే పేరు మార్చుకున్నాడు. ఇక అక్కడ బోస్ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో హింద్ ఫౌజ్లో తండోపతండాలుగా సైనికులు చేరారు. ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ను ఏర్పాటు చేసి మహిళలకు యుద్ధ శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఎంతో శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసి చలో ఢిల్లీ అనే నినాదంతో ప్రత్యక్ష యుద్ధానికి దిగి జపాన్ సహకారంతో ఇంఫాల్, అండమాన్ నికోబార్లను జయించి అక్కడ స్వాతంత్ర భారత పథకాన్ని ఎగరవేసి ముందుకు సాగుతుండగా ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. తనకి అండగా నిలిచిన జపాన్ దేశం యుద్ధంలో ఓటమికి చేరువైంది. ఇక బర్మాలో వరదల కారణంగా ఆరోగ్యం క్షీణిస్తూ అనేక మంది సైనికులు మరణించారు. ఆ సమయంలో రష్యా జపాన్ మీద అణుబాంబు దాడికి దిగి జపాన్పై అణుబాంబులు వేసింది. దాంతో జపాన్ దేశం అతలాకుతలం అయ్యింది. అప్పటి వరకు తనకి అండగా ఉన్న జపాన్ ఇలా అవడంతో బోస్ నిస్సహాయుడయ్యాడు. ఆ తర్వాత సింగపూర్, రంగూన్ సైనిక దళాలు బ్రిటిష్ దళాల దగ్గరయ్యాయి. 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్ని వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 1945 ఆగస్టు 18వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లుగా రేడియోలో ప్రకటించారు. ఇక ఆయన మరణించలేదు అని, ఆయన మరణం వెనుక ఏదో రహస్యం ఉందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా సంవత్సరాల వరకు బతికే ఉన్నారని అనేక కథనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే తైవాన్కి సంబంధించిన ఎయిర్ క్రాష్లో చంపేశారని కొందరు. ఆగస్టు 1945 తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నాడని చెప్పడం వల్ల అతను చనిపోలేదని, మరికొందరు సుభాష్ చంద్రబోస్ మారువేషంలో ఇండియాలోనే ఉన్నారని ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. ఇందులో మొదటిగా ఆయన ఇంకా బ్రతికే ఉండొచ్చు అనే దానికి బలాన్నిచ్చింది. తైవాన్లో విమాన ప్రమాదంలో బోస్ మరణించిన 5 నెలలకు ఆయన బతికే ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు 1946 జనవరిలో గాంధీ చెప్పారని bosfiles.info అనే వెబ్సైట్ తెలిపింది. ఆ తర్వాత నేతాజీ బతికే ఉన్నట్లు తన అంతర్బుద్ధికి అనిపించడం వల్ల అలా మాట్లాడానని అదే సంవత్సరం మార్చిలో హరిజన్ పత్రికలో గాంధీ రాశారు. నేతాజీ అదృశ్యంపై 1949లో హౌరా సిఐడి జరిపిన విచారణలో 1945 ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదము నమోదు కాలేదని తేలింది. నేతాజీ విమాన ప్రమాదానికి సంబంధించిన వదంతులు 1942 నుంచి 1944 వరకు షికారు చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిందని భావించిన రోజున బ్యాంకాక్లో నేతాజీ, ఆయన సోదరుడు శరద్ మాట్లాడినట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు అందిన రహస్య ఫైళ్ల సమాచారాన్ని బట్టి నేతాజీ 1945 విమాన ప్రమాదంలో మరణించలేదన్నది స్పష్టమవుతుంది. ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ ప్రాంతంలో 1985 వరకు గుమ్ నామీ బాబా అనే పేరుతో ఓ సాధువు ఉండేవారని
ఆయనే సుభాష్ చంద్రబోస్ అని అన్న ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. ఇక ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్ ప్రాంతంలోని జైలులో బోస్ మరణించినట్లు చెబుతారు. 1999లో భారత ప్రభుత్వం మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎంకే ముఖర్జీ ఆధ్వర్యంలో ముఖర్జీ కమిషన్ని నియమించింది. నేతాజీ మరణంపై ఈ కమిషన్ దర్యాప్తు నిర్వహించింది. ఈ కమిటీ జపాన్, తైవాన్, రష్యాలు పర్యటించింది. బోస్కి చెందిన అస్థికలుగా ప్రకటించి రింకోజీ ఆలయంలో ఉంచినవి బోస్వి కాదని, హార్ట్ ఫెయిల్యూర్తో జపాన్కి చెందిన సైనికుడు అని ప్రకటించింది. ఈ కమిషన్ రిపోర్ట్ని ముఖర్జీ కమిషన్ 2005 నవంబర్ 8న సబ్మిట్ చేసింది. దీన్ని ఇండియన్ పార్లమెంట్లో 2006 మే 17న ప్రవేశపెట్టారు. దీన్ని భారత ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పకుండా తిరస్కరించింది. అయితే బోస్ మరణం వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లుగా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారణం విమాన ప్రమాదంలో చనిపోయాడు అని నిర్ధారించినప్పటికీ బోస్ కుటుంబంపై భారత ప్రభుత్వ నిఘా అంశం చర్చనీయాంశమైంది. నేతాజీ అదృశ్యం తర్వాత నెహ్రూ గారు ఆయన కుటుంబ సభ్యులపైన, వారికి వచ్చే ఉత్తరాలు ప్రత్యుత్తరాలపైన నిఘా ఉంచారని తెలుస్తుంది. కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లోని పోస్ట్ ఆఫీసులోని జనరల్ పోస్ట్ ఆఫీసులోనూ ఈ ఉత్తరాలు చదివేవారని తెలుస్తోంది. నేతాజీ సన్నిహితులైన కాంగ్రెస్ నేతలపైన, ఆయన స్థాపించిన నేషనల్ ఆర్మీ అధికారులపైన నిఘా ఉంచారని చెబుతారు. ఇలా అప్పటి ప్రభుత్వ హయాంలో 130 దాకా బోస్ రహస్య ఫైళ్లు ఉన్నట్లుగా తేలింది. అయితే ఈ మిస్టరీకి సంబంధించిన భారత ప్రభుత్వం దగ్గర 10,000 ఫైల్స్ ఉంటే ముఖర్జీ కమిటీ దగ్గరకు వచ్చేసరికి అవి 993 మాత్రమే ఉన్నాయి. కోస్లా కమిటీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ముఖర్జీ కమిటీకి చేరలేదు. 30 ఫైల్స్ని కోస్లా కమిటీ కాల్చేసింది. దీని వెనుక ఏదో కుట్ర పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని కథనాల ఆధారంగా చూస్తే బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మిస్టరీ వెనుక రాజకీయ కుట్ర జరిగిందని చాలామంది అభిప్రాయాలు. సైన్యానికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఆయన ఏమని చెప్పేవాడంటే, నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని సైన్యంలో విశ్వాసాన్ని చిగురించేలా చేసేవాడు. ఇలా దేశం కోసం ఎవరూ చేయని విధంగా అహింస వలన కాదు, ఎదురెళ్ళి పోరాడితేనే స్వాతంత్రం వస్తుందని కట్టుబట్టలతో జపాన్ వెళ్ళి ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసి బ్రిటిష్ సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెట్టించి చివరికి రాజకీయ కుట్రకి బలై ఒక మిస్టరీగా మిగిలిన భారతదేశం గర్వించదగ్గ వీరుడు సుభాష్ చంద్రబోస్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.